హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి మష్రూమ్ పకోడీ. ఈ మష్రూమ్ పకోడీ ఎప్పుడు మనం కూరలే కాకుండా ఇలా పకోడీ కింద కూడా వేసుకొని తింటే చాలా బావుంటదండి. ఇలా స్నాక్స్ కింద ఈ మష్రూమ్ పకోడీనైతే చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోవచ్చండి. చాలా బావుంటదండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు, పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తినే ఈ మష్రూమ్ పకోడీ చికెన్‌కి ఏమాత్రం తీసిపోదండి. ఏమాత్రం తీసిపోని ఈ మష్రూమ్ పకోడీ చాలా టేస్టీగా అయితే ఉంటదండి. దీన్నైతే ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దామండి. నేనైతే ఇలా మష్రూమ్‌నైతే తీసుకున్నానండి ఒక ప్యాకెట్టు. ఒక ప్యాకెట్ అంటే 250 గ్రాములండి ఈ మష్రూము. ఈ మష్రూమ్‌నైతే శుభ్రంగా కడిగేసుకోవాలండి. క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసేసుకొని మొత్తం అంతా వాటర్‌లో వేసేసుకొని కడిగేసుకోవాలండి. ఎందుకంటే ఈ మష్రూమ్‌కి మట్టి ఉంటదండి. ఈ మట్టిని శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసేసుకున్నాక కొంచెం బ్లాక్ పార్ట్ ఉంటది కదా! దాన్నైతే ఈ విధంగా అయితే తీసేసుకోవాలండి. ఈ ఇలా అయితే పొట్టు కింద ఇలాగా పొర కింద తీసేసుకోవాలండి. ఇలా తీసేసుకొని మొత్తం అన్నీ శుభ్రం చేసేసుకోవాలండి. ఇలా శుభ్రం చేసేసుకున్న వాటినైతే ఇలా శుభ్రం ఇలా మొత్తం ఈ క్లీనింగే పెద్ద పనండి. ఈ క్లీనింగ్ చేసేసుకుంటే చాలా సింపుల్ అండి. ఇప్పుడైతే ఈ మష్రూమ్స్‌నైతే నేనైతే ఇలా 2 ముక్కల కింద అయితే చేస్తున్నానండి. మీకు కావాలితే 4 ముక్కలు చేసుకోవచ్చు. చిన్నవైతే 2 ముక్కలు చేసుకోవచ్చు. పెద్దవైతే 4 ముక్కలు చేసుకోవచ్చండి. ఈ కాడకి చివర్లో బ్లాక్ పార్ట్ ఉంటది కదా! అదైతే తీసేసుకోవాలండి. అలా తీసుకొని నేనైతే ఇలా 2 ముక్కల కింద అయితే చేసుకున్నానండి. మీకు ఇంకా చిన్నవి కావాలంటే 4 ముక్కలు చేసుకోండి ఒక మష్రూమ్‌ని. నేనైతే 2 ముక్కలే చేసుకున్నానండి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్‌లో అయితే ఈ మష్రూమ్స్‌ని అయితే వేసేసుకున్నానండి. కట్ చేసిన ఈ మష్రూమ్‌ని. ఇప్పుడు ఒక కప్పు శనగపిండి, అలాగే అరకప్పు వరిపిండి, అలాగే ఇంకొక అరకప్పు అయితే కార్న్ ఫ్లోర్ అండి. దాన్ని కూడా వేసేసుకున్నాను. వేసుకొని ఇందులో చిటికెడు పసుపు, రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకుందామండి. అలాగే ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకు ఒక ఒక స్పూన్ చికెన్ మసాలా, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసుకొని ఫుడ్ కలర్ వేసుకోవాలండి. రెడ్ ఫుడ్ కలరు. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలాగే టేస్ట్ సాల్ట్ అండి. అది కూడా మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేతే లేదండి. నేనైతే ఇలా కొంచెం ఫుడ్ కలరు, టేస్ట్ సాల్ట్ కూడా వేశాను. వేసి బాగా కలిపేసుకోవాలండి. లూజ్‌గా కలుపుకోకూడదు. ఇలా కలుపుకుంటే సరిపోద్దండి. ఇలా కలిపిన ఆటిలనైతే పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందామండి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక మనమైతే ఈ మష్రూమ్ ముక్కల్ని ఈ పిండిలో కలిపేసుకున్నాం కదా! ఒక్కోటిగా తీసుకొని పకోడీ కింద అయితే వేసేసుకోవటమేనండి. ఇలా వేసేసుకొని ఇలా ఈ కలర్ వచ్చాక ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకోవాలండి. పేపర్ వేసుకొని తీసుకోండి. ఇలా అయితే ప్లేట్‌లోకి అయితే తీసేసుకున్నానండి. అలాగే ఒక గుప్పుడు జీడిపప్పునైతే వేపానండి. ఆ జీడిపప్పును కూడా వేయించేసుకొని ఆ ప్లేట్‌లోకి అయితే తీసేసుకుందామండి. అలాగే పచ్చిమిర్చి అండి. ఇలా వేపేసుకున్న వాటిలనైతే ఇలా ప్లేట్‌లోకి తీసుకుంటున్నానండి. నేనైతే పచ్చిమిర్చిని కూడా ఇలా వేసుకుంటున్నానండి. ఘాట్లు పెట్టుకొని వేసుకోండి, లేదంటే పేలుతాయి. ఇలా చిన్న ఘాటు పెట్టుకొని వేసుకోండి. ఇలా వేపేసుకొని అవి కూడా తీసేసుకోవాలండి. ఇలా ప్లేట్‌లోకి అయితే తీసేసుకోవాలి. తీసుకున్నట్టయితే ఇప్పుడైతే లాస్ట్‌లో అయితే కొంచెం కరివేపాకును కూడా వేసేసుకుందామండి. కరివేపాకు కూడా కొద్దిగా వేగిన తర్వాత అదే ప్లేట్‌లోకి అయితే తీసేసుకోవాలండి. అలా తీసుకుందామండి. కరివేపాకు ఫ్లేవర్ అండి. మంచి స్మెల్ అయితే వస్తది వేపేటప్పుడే. దీన్ని ఇలా అయితే ప్లేట్‌లోకి తీసుకున్నామండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ మష్రూమ్ పకోడీ రెడీ అయిందండి. చూసారు కదా! చికెన్‌కి ఏమాత్రం తీసిపోదండి ఈ మష్రూమ్ పకోడీ. అంత బాగుంటుంది. చాలా టేస్టీగా అయితే ఉంటదండి. మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే. పిల్లలు, పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తినే ఈ మష్రూమ్ పకోడీ ఎంత టేస్ట్ చాలా టేస్టీగా అయితే ఉంటదండి. ఒకసారి ట్రై చేయండి. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఈ వీడియో చూసి
లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి ఎలా ఉన్నదో. అలాగే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అంత బాగుంటుందండి ఈ రెసిపీ. ఇది ఈవినింగ్ టైమ్ స్నాక్స్ కింద చాలా బావుంటదండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.